ఓకే, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫస్ట్ రైడ్ హైదరాబాద్ క్లబ్ మెంబర్స్తోని లిటరలీ ఒక 70 ప్లేస్ ఉంటాయి అనుకుంటా. సో ఈ నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వద్దాం. యాక్చువల్గా ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా, మీరే గెస్ చేయండి. లాస్ట్ వరకు కూడా ఉండి ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఈ టీమ్ స్పెషల్ ఏంటంటే స్పెసిఫిక్గా స్పోర్ట్స్ బైక్స్ ఉండాలని ఏం లేదు. మన ముందున్న ఎఫ్జెడ్ ఓల్డ్ మోడల్, సో ఏ బైక్ అయినా వాడచ్చు. మనం మళ్ళీ వీళ్ళంతా ఎట్లా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, దేనికి నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. ప్లాన్స్ ఏంటంటే నీకు ప్రాపర్ షూస్, జాకెట్, హెల్మెట్, లైసెన్స్, పొల్యూషన్స్, సో ఇవి మ్యాండేటరీ. ఒక సఫిషియంట్ ఫ్యూయల్, ఎందుకంటే స్పెసిఫిక్గా ఒకళ్ళ కోసం ఇక్కడ ఆగారు కాబట్టి మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకుని ఉండాలి. మళ్ళీ లక్కీలీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ డిస్టర్బెన్స్ ఏముండదు, పబ్లిక్ డిస్టర్బెన్స్. మళ్ళీ వీళ్ళ స్టార్టింగ్ పాయింట్ కూడా ఎట్లా పెట్టారు అంటే సిటీ అవుట్స్కర్ట్స్కి పెట్టారు. సో కార్ని పోలో ఎలా పడుతున్నారు చూడు, ఎట్లా పోలో ఈజ్ మోస్ట్లీ పవర్ఫుల్ వెహికల్స్. నాకు అందుకే దాని మెయింటెనెన్స్ హై అయినా కానీ నేను ఆ కార్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే BMW లాంటి కార్ని పర్చేస్ చేయకపోయినా దాని లాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ కావాలంటే ఒక వోల్క్స్వాగన్ పోలో తీసుకోవాలి. నేను నిజంగా కొంచెం ఒక 10 మెంబర్స్ బ్యాక్ ఉన్న ఘోరంగా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారు. నా ముందు ఒక 10 బైకులు ఉన్నాయని. అన్నీ మళ్ళీ నా పాత రైడ్ ఎక్స్పీరియన్స్లో ఒక 4 మెంబర్స్తో రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసినాం, అలానే అనిపిస్తుంది. ఘోరంగా క్రాష్ అయింది అసలు. మనోడు క్లియర్గా పోతున్నాం, సమ్ముంగా అటు నుంచి ఇంకొక రైడర్ వచ్చింది. ఇంకా రోడ్డు మీద స్క్రాచెస్. మనం వీడియో రికార్డ్ చేయలేదని బాగా మొక్కలు పగిలిపోయినట్టుంది. ఏమన్నా డ్యామేజ్ అయిందా? అరే సింపుల్గా వచ్చి కూర్చుని ఏంద్రాడు. ఆయన అవుతాడేమో, నేను అవుతాడేమో అనుకుంటా. అరే కాదు, ఇంత పెద్ద కమ్యూనిటీని ఎట్లా ఆపుతారు చెప్పు. అరే నిజంగా వాడు మళ్ళీ ఒక రైడరే, వాడు ఒక బయట అన్నా కూడా తప్పు. ఆడు అవును, ఆడ నిజంగా అది ఘోరం. వాడు కంట్రోల్ చేసుకోలేకపోయిండు. కానీ నేను లిటరలీ షాక్. మనకు గోపురం ఆన్ లేదు కానీ చాలా స్లోగా సింపుల్గా యాక్సిడెంట్ అయింది. ఒక గొరిల్లా ఉన్ను, బట్ మన ముంగడ గైడెన్స్ ఇచ్చే ఆయనకు అసలు ఘోరంగా గుద్దిండు. తప్పు అయినదే యాక్చువల్గా. మనోడు క్లియర్గా స్ట్రేట్ వెళ్తుండు, సైడ్ నుంచి వచ్చి గుద్దిండు. ఆ డివైడర్ నుంచి ఓపెన్ డివైడర్ ఉందని అక్కడ సమ్మాడు గొరిల్లా బైక్ ఉంది, వేరే రైడర్, మన రైడర్ కాదు. మన కరెక్ట్ ముంగట గైడ్ ఇచ్చే ఆయననే టచ్ చేసిండు. స్లోగా అయ్యారు, ఈయన స్లో అవుతారు అనుకుని ఆయన స్లో అయ్యారు. మనది మొత్తం ఒక్కసారి ఆపలేం కదా. మనోడు మూమెంట్ ఇచ్చిండు, వచ్చి టచ్ ఇచ్చిండు. బైక్సే కరెక్ట్ మనం ఫస్ట్ రైడర్కి ఇచ్చారు. మనోళ్ళు కాదు, బయట అయినా ఆయన అటు నుంచి ఇటు మన రోడ్కి వస్తాం. విలేజర్ కాదు, ఆయన కూడా ఒక రైడరే. చాలా స్లోలు ఉన్నది. ఆ గొరిల్లా బైక్ కంట్రోల్ చేసుకుంటే కాకపోవు. ఓకే, హాయ్ గైస్, యాక్చువల్గా రిజర్వాయర్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఏమంటారు, రైట్ సైడ్లో మొత్తం రిజర్వాయర్, లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇంకో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు. సరే మేము ప్లేస్ అంతా కవర్ చేసేస్తాం. సో మోస్ట్ ఆఫ్ స్పెసిఫిక్గా స్పోర్ట్స్ బైక్స్ అనేలో గ్లామర్ కూడా వచ్చింది ఇక్కడ. BMW ఒక చోటా రైడర్ కూడా ఉన్నాడు BMW దగ్గర. మస్తు గ్రీనిష్గా మంచిగా ఉంది. రిజర్వాయర్ ఫుల్ కాలేదు కాబట్టి బాగుంది. అంత స్కిడ్డీ ఉంది, చూసుకొని తిరగాలి. కొంచెం పీస్ఫుల్ లొకేషన్కి వెళ్ళి మనం కూడా కొన్ని షార్ట్స్ తీసుకున్నామని వెళ్తున్నాం. ఆఫ్ రోడింగ్ చేసినట్టు తీస్తాం. అది 350cc కష్టపడుతుంది అలాగే వెళ్ళి బ్రిజర్కి వెళ్ళినాక. ఇప్పుడు మనం 200 వెళ్ళిందనుకో బుక్ అవుతుంది. ఇది పోచారం డ్యామ్ అంట, బట్ బాగుంది. వ్యూ బాగా ఎంజాయ్ చేసిన నేను. ప్లేసెస్ కూడా బాగుంది. మళ్ళీ ఇంత గ్రూప్ ఆఫ్ పీపుల్స్తోనే రైడ్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఐ ఎంజాయ్ లాట్. ఇదేదో ర్యాబిట్ వస్తుంది, అది చూడు ఎంత స్టంట్ అవుతుందో. మనం కూడా ట్రై చేయాలి, అది సేఫ్గా వేయాలి. అది మొత్తం స్కిడ్ అవుతుంది. ఎక్స్పల్స్
అదే హెల్ప్ అయ్యానా బండి దిగింది ఇప్పుడు ఎంత దిగిందో. అరే ఎక్స్ప్రెస్ కొంచెం అడ్వెంచర్లా ఉండేదే, గింత ఘోరం ఇరుగుతే ఎట్లా? ఇంకా మనం అయితే కష్టమేమో. నీకు బాగా సరదా ఉంటుంది కదా మా ఇట్లాంటివి. తీటరా టీక అయితే నిజంగా. బ్రష్ తెచ్చి అన్నారా కడుగుతావా? పోచారం సర్వీస్ సెంటరా? వీడికి ఇట్లాంటి ఎంత సరదా అంటే అంత సరదా. ఆ డ్రెస్ అరే పాయింట్ మీద అంతా బురద పడుతుందిరా. అది వస్తే తిరుగుతలే వీలు. అవునా? అది అట్లా కాదు, ఫస్ట్ దాన్ని కొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం బ్రో, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామా? అరే ఒక్క నిమిషం పుష్ చేస్తా. అరే నువ్వు పుష్ చేయరా, నేను హ్యాండిల్ చేస్తా. ఇంకా బురదలోకి వెళ్ళి రా అంట. ఎక్స్ప్లోర్స్కి అట్లా అయితే డ్యూక్. అదే ట్రాక్టర్ రోడ్. నీకు బాగా సరదా కదా, చెయ్యి పెట్టి గెలికి అంత తీట నాకు. నా హిందీ తమిళ్ అచ్చా టీఎన్. అబ్బా నీ అమ్మ ఏదో అర్థమవుతుంది అనుకుని అప్పటి నుంచి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుగు అదేలో తెలుగు రాదంట. ఎక్స్ప్రెస్ బ్లాక్ అయింది. అరే లోతు ఎక్కువ ఉంటుంది రా, చెయ్యి పెట్టి చూసినావా ఎంత తీట. కానీ బండి దిగదా, ఇది బాగా తీటరా అమ్మాయి. అరే వద్దురా వెళ్ళదురా. ఎంత సరదా. అయ్యా కొత్త వీల్స్ అవుడు కాదరా, బట్టల మీద పడతలేదు. వెళ్ళిందారా మంచిగా. అబ్బా నేనైతే ఫ్రీ సర్వీస్ అయినా కదరా. అరే వీళ్ళు ఆల్రెడీ ఆఫ్ రోడింగ్ చేస్తున్నారు రా మరి. అరే అటు కూడా పెద్ద పిచ్చేసాం అనుకుంటారా? ఇద్దరుంటే మోస్ట్లీ అక్కడ ట్రాంపు, ఇక్కడ అడ్వెంచర్ బైక్లు అన్నీ కష్టపడుతున్నాయి. మనం చూడాలి అలాగే రెట్ వెళ్ళాలి. చూడ ఇదంతా హార్డ్ వర్క్. అంటే పెద్ద పవర్ఫుల్ సీసీ అవసరం లేదు, స్కిల్ అవసరం. అడ్వెంచర్ వెళ్ళింది ఈజీగా, అందుకే ఐ లవ్ మై బైక్. వీడికి వీడు ఎంత సరదా ఉంటుందంటే మ్యాక్సిమం ఇప్పుడు చెయ్యి పెట్టి ఆ భుజాలో చెయ్యి పెట్టి ఆ బట్టలే ఖరావు కానీ వీడు మొత్తం లేపరగాడు కానీ మస్తు చేస్తాడు. స్టాండే పడతలే. ఆ బాటిల్ అండి బ్రో. ఓకే ఓకే ఆడనే పెడతలే. అమ్మా చిచ్చి బట్టలు ఖరాబ్ అవుతుందని తెలిసి కూడా ఎందుకంత. బ్యాగ్ వచ్చి గుంజండి బెటర్. ఈ పర్సన్కి ఒకళ్ళు బ్యాక్ రండి, ఒకళ్ళు నాకు సపోర్ట్ అప్పుడు. ఓకే వచ్చింది బ్రో. మోస్ట్లీ ఏదో గ్రిప్ తెలుస్తుంది అన్న, గుంజుతుంది కాబట్టి వస్తున్నా. పట్టు రే వీలు తిరుగుతలేదు బ్రో, అసలు న్యూట్రల్లో లేదా? అరే ఇంత స్ట్రగుల్ ఒకసారి. అరే మనం గేర్ వేసి గుంజుడు ఎంత స్ట్రగుల్ అసలు అది. ఇప్పుడు మూవ్ అవుతుంది అనుకుంటా బ్రో స్టార్ట్ చేస్తే. ఒక నిమిషం నేను పుష్ చేస్తావు బైక్ని. ఒక నిమిషం. ఏ కాదు గ్రాస్లో తీసుకో. అరే ముందు ఒక బైక్ ఉంచండి బ్రో, ఏదో ఒకటి. 400, 390, 650, 200. ఇట్లాంటి ఒక టీంని బిల్డ్ చేసుకొని మంచిగా వేస్తే వీడియోస్. వానికి నిజంగా ఎంత సరదా అంటే మన చేతిలో హెల్మెట్ పెట్టుకొని ఆ బండి పెట్టుకొని అంటే ఆ బుర్జ అంటుందా అని తెలిసినా సరే కానీ తీట కొట్టించుకుంటాడు బాగా. కానీ రియల్ సాటిస్ఫై దిస్ రైడ్. సస్పెన్స్ కాదు, సైడ్ గార్డ్స్ లో అన్న ఇవి. ఇప్పుడు వీళ్ళు తిరగట్లేదా అసలు? కాదు ఒకళ్ళు కూర్చొని స్టార్ట్ చేస్తే ఒకళ్ళు పుష్ చేయొచ్చుగా. అగో ఆ చెక్క పెట్టన్నా గ్రిప్ రానికి. ముందు తిరగట్లేదు, స్ట్రగుల్స్ అంతే. ఇవే వర్షాకాలంలో సింగిల్ రైడ్ చేయొద్దు, అందుకే స్ట్రగుల్స్ ఉంటాయి. నాకు కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని ఎట్లా గుంజేవాడు బయటికి, వీలు తిరగకుండా బయటకు జరుగు. అయిపోయింది, మూవ్ అయింది. ఇంకా వీళ్ళు ఒక రౌండ్ కొడితే సెట్ అవుతుంది. ఆయన పర్సనాలిటీకి ఆ బండికి అయినా సంబంధం ఉందా? అరే మన బండిలో అరే
అరే అమ్మ ఫ్లాష్ మ్యాన్ ఇదేందిరా బైక్ కావాలంట మనది. చిన్నగా స్మూత్గా వెళ్ళిపోవచ్చు, వెళ్ళగలబడతారు. అది మనదే బెటర్రా. మేము ఆఫ్ రోడింగ్ చేసినా కానీ బ్లాక్ కాం బ్రో. మేము స్మార్ట్ మూవ్స్ చేస్తాం అన్నీ. చూడు అంతా తిరుగుతున్నా బండి నన్ను బ్లాక్ అవుతుందా, జాగ్రత్త అనిపిస్తుంది. వెళ్ళినాం బ్రో నువ్వు లెవ్వకు. ఇది ఇంతకుముందు మంచిగా ఉండే ఇలా హ్యాండ్ వాష్ ఎంత ప్యూర్గా ఉంది. అది అసలు ఈ BMW ఏ మోడల్ రా బాబు, ఇంత వింతగా ఉంది. తీట పువ్వు కొడుతుందిగా అందరూ. మనం గిల్లెకెళ్ళి పోతే వాటర్ వాష్ అవుతుంది. టేప్ వేయాలి ఇంటి పోయింది, అది గుర్తు. లేకపోతే ఇది కొనాలి, మీటర్ ఖరాబ్ అవుతుంది. అన్ని BMW లేరా. అదే సీసాలు ఉన్నాయరా. ఆ చేప కూడా ఎంత పెద్ద ఉంది. మనకు సరదా వీనికి సరే. రెడీ డన్. ఇంత మంచి అడ్వెంచర్ ఇదైతే. బండిని ఇంత ఘోరంగా ఎప్పుడు వాడలే కదా మనం. ఇక్కడ కూడా మొత్తం డ్రిఫ్ట్ చేసిర్రా. స్కిడ్ స్టాండ్ బ్యాలెన్స్ అయ్యేది కదా. వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. స్టార్ట్ చేసి వేసి పప్పు. బ్రేక్, ఫ్రంట్ బ్రేక్ పోయింది, లివర్ అదే ఇరిగిపోయింది చూసిన. స్మూత్గా వెళ్ళింది, ఒకసారి జారిందిరా. మెల్లనే వచ్చినారా, స్పీడ్ ఉన్నానా. కాలు పెడితే కాలు కూడా జారింది, కానీ ఫ్రంట్ బ్రేక్ లేదు ఇప్పుడు. సగం వస్తుంది ఇక కొంచెం. అరే అట్లా ఎక్కాలి. బ్రేక్ లివర్ రీప్లేస్. అరే ఆగిపోతే ఎట్లా రా. టూ లైన్సా పోయింది బ్రో, ఫ్రంట్ బ్రేక్ అదొకటే. రైడ్ అయిపోయింది, అందరు డిస్పస్. ఇక్కడ ఇప్పుడు మ్యాక్స్ అందరు బైక్స్ గట్టిగా అయిపోయినాయి. పోయిన తర్వాత సర్వీస్ చేసుకుంటే మంచిది. ఇంత బురదతో అంటే బండి షెడ్కి వెళ్ళిపోతాను మోస్ట్లీ. నాకు తెలిసి ఈ ఒక్కైన బైక్ మాత్రమే నీట్గా ఉంది. ఎంత నీట్గా అంటే చూడాలి, సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయటకు వచ్చినట్టుంది మోస్ట్లీ. రోడ్ దిగితే బెటర్.